హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. దోశల పిండి కానీ ఇడ్లీ కానీ నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరుగుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక 2 చిన్న సైజు ఆనియన్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకును ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోస్తూ మనకు దోశల బ్యాటర్ ఏ విధంగా వస్తుందో అలా నీళ్లు పోసి పల్చగా కలుపుకోవాలండి. దోశల పిండి అయితే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి బియ్యపు అట్టుకు బాగా నీళ్ళు ఉండాలండి. ఇట్లా జారుగా కలుపుకోవాలి. ఎన్ని వాటర్ అయితే కలుపుకుంటే అంత బాగా వస్తుందండి బియ్యపిండి దోశ. ఇలా కొంచెం నీళ్లు పోసుకుంటూ మనకు ఎలాగైతే దోశ వస్తుందో చూసుకుంటూ నీళ్ళనైతే మనం కలుపుకోవాలండి. చూడండి, గంటతో కలిపి చూసుకోండి. ఇప్పటికి కూడా కొంచెం చిక్కగానే ఉంది కాబట్టి మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం పలసగా చేసుకోవాలండి. దీంట్లోకి ఎన్ని నీళ్లు ఎక్కువ పోస్తే అంత బాగా వస్తుందండి. అట్టు క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా నీళ్లు పోసుకుంటూ పల్చటి జారుగా ఉండే పిండిలా తయారు చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే సరిపడేలా ఉంటుందండి బ్యాటర్ దీనికి. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనాన్ని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డను తీసుకొని ఇలా బాగా ఆయిల్ రాసుకొని తర్వాత మనం ఇప్పుడు దోశను వేద్దామండి. చూడండి, ఇలా పల్చగా వేసుకుంటే రేకులా చాలా బాగుంటుందండి. దోశల కంటే ఇవే బాగుంటాయి. అప్పటికప్పుడు ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా పెనం నిండా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మీరు నూనె కానీ కొంచెం నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ను తగ్గించుకొని చిన్న మంట మీద మంచిగా కాల్చుకోవాలండి. చూడండి, ఇలా కాలిన తర్వాత మధ్యలోకి మలుచుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.